హాయ్ అండి, నేను మీ రమాని ముద్రా ఫ్యాషన్ స్టూడియో నుంచి. ఈరోజు మనందరికీ సైలెంట్ ఎనిమి అయిన ఇంపల్స్ షాపింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఇంపల్స్ షాపింగ్ అంటే ఏంటి? మనం మొబైల్లో ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉంటాము. ఒక డ్రెస్ వచ్చేసి చూడగానే బాగుంది అనిపిస్తుంది. ఇది మనకు అవసరమా కాదా అన్నది పక్కన పెట్టేస్తే వెంటనే కొనేస్తాము. ఇలాంటి అనవసరంగా కొనేదాన్ని ఇంపల్స్ షాపింగ్ అంటాము. ఇలాంటి ఇంపల్స్ షాపింగ్కి మనం అట్రాక్ట్ అవ్వకుండా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు? ఫస్ట్ వన్ వచ్చేసి మనం షాపింగ్ చేయాలి అనుకున్న లిస్ట్ ఎగ్జాక్ట్ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంత బడ్జెట్తో షాపింగ్ చేయాలి అనేది చాలా క్లారిటీగా ఉండాలి. ఇంత లిమిట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఒక 5,000 10,000 ఇలా లిమిట్ పెట్టుకొని ఈ లిమిట్ రీచ్ అయ్యింది అంటే ఓకే, అక్కడితో మన షాపింగ్ అనేది స్టాప్ చేయాలి. అప్పుడే మనం అవాయిడ్ చేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫర్స్ ఇస్తుంటారండి. 1+1 ఆఫర్, 50% ఆఫర్, అలాగా ఈ ఆఫర్స్ ఏది వచ్చినా సరే ఇవి మనకు అవసరం అవుతాయా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం షాపింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 24 అవర్స్ రూల్ పెట్టుకోండి. ఏదైనా ఒక ఐటమ్ మనం కొందాము అనుకున్న తర్వాత ఒక ఫుల్ డే వెయిట్ చేయండి. తర్వాత కూడా ఓకే ఇది అవసరం కొనాలి అని గనక ఫిక్స్ అయితే అప్పుడు చక్కగా మీరు షాపింగ్ చేయండి. దీనివల్ల మనకి బడ్జెట్ వేస్ట్ అవ్వదు. ఇలా మనము ఏదైతే కొనాలి అనుకుంటున్నామో దానిని క్లారిటీతో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే షాపింగ్ చేసినట్లయితే ఇలాంటి ఇంపల్స్ షాపింగ్ని అవాయిడ్ చేయొచ్చు. టైలరింగ్ అలానే ఫ్యాషన్లో కూడా మనం ఇంపల్స్ షాపింగ్ని అవాయిడ్ చేయొచ్చు. ఏదైనా ఒక డిజైన్ ట్రెండింగ్లో ఉంది, లేదు కలర్ చాలా బాగుంది అని వెంటనే షాపింగ్ చేయకుండా ఆ డిజైన్ అలానే కలర్ మనకి సూట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మనం డిజైన్ చేయించుకున్నట్లయితే బడ్జెట్లో వస్తుంది, అలానే అనవసరం షాపింగ్ తగ్గిపోతుంది. ఇంపల్స్ షాపింగ్ని అవాయిడ్ చేయడం వల్ల మీ మనీ అలానే స్పేస్ రెండు కూడా సేవ్ అవుతాయి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ముద్రా ఫ్యాషన్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన పేజ్ని ఫాలో చేయండి.